తెలంగాణలోనే కాదు ఏపీలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3-4 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉమ్మడి కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఏలూరు జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నంద్యాల జిల్లా మహానందిలో పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటు నంద్యాల ఆత్మకూరు డివిజన్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా గోనెగండ్లలో మల్లెల వాగు ఉగ్రరూపం దాల్చింది. కర్నూలు జిల్లాలో పలు గ్రామాలకి రాకపోకలు బంద్ అయ్యాయి. కోనసీమ జిల్లాలో వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా ఆదోనిలో కురిసిన జోరు వానకు అనేక కాలనీలు నీట మునిగాయి. కౌడల్పేట, హవన్నపేట, వాల్మీకి నగర్ లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రైతు బజార్, ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, కోర్టు ప్రాంగణం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువు పొంగి పొర్లుతూ ఉండటంతో హౌసింగ్ బోర్డ్ కాలనీ నీట మునిగింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సిద్ధాపురం దగ్గర వరద నీరు పోటెత్తడంతో కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపైకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. దాంతో ఆత్మకూరు నుంచి నంద్యాల, గిద్దలూరుగా మీదుగా వాహనాల్ని మళ్లిస్తున్నారు అధికారులు. నంద్యాల జిల్లా మహానందిలో కుండపోత వర్షం కురిసింది. నిన్నటి నుంచి కురుస్తున్న జోరు వానకు పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో గాజులపల్లె, మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాల్లో అరటి, పసుపు పంటలు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాజోలు దీవిలో కనకాయిలంక, చాకలిపాలెం కాజ్వే నీట మునిగింది. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలాన్ని కూడా వరద ముంచెత్తింది. కాజ్వేలు నీట మునగడంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎదురు బిడియం, అప్పన్నపల్లి, కాజ్వేలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ఉధృతికి కల్వట్లు, కాజ్వేలు నీట మునిగాయి. గుండేటి వాగు ఉధృతితో కుక్కునూరు మండలంలో 15 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ఎద్దువాగు ఉధృతికి 18 గ్రామాలకి రాకపోకలు బంద్ అయ్యాయి.